ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిశా పిల్ల. సో ఇవాళ ఎంతో టేస్టీగా ఉండబోతున్న ములక్కాడ ఇంకా కోడిగుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో చూపించమన్నారు. సో లెట్స్ గో. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కోడిగుడ్లు అయితే బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో ఇక్కడ బాయిల్ అయిపోయింది కదా, ఎగ్స్ పీల్ తీసుకుని పెట్టేసుకున్న పక్కనే గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గిన్నె పెట్టేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, ఇంకా కారం. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ ఉంటాయి కదా, ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి మంచిగా. సో ఇలా అయితే ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి కొంచెం. ఇప్పుడు అయితే తాలింపు వేసుకున్నాం. ముందుగా అయితే ఎల్లుల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, కలిపేసుకోవాలి మంచిగా. దంచిన అల్లం వేసుకోవాలి, కలిపేసుకోవాలి. కొంచెం వేగిపోయిన దాకా ఉంచుకోవాలి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ మిక్స్ చేసుకోవాలి, ఫ్రై అవ్వనివ్వాలి. ములక్కాడలు వేసుకోవాలి, ఇందులోకి కుక్ అవ్వనివ్వాలి కొంచెంసేపు. 5 minutes మూత పెట్టేసుకుని కుక్ అయిన దాకా ఉంచుకోవాలి. దాని లోపల మనం చింతకాయ రసం తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి, తగినంత ఉప్పు. ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత రెడ్గా ఉందో. చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇందాక చేసుకున్నాం కదా. సో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పైన. కొంచెం దగ్గర పడిన దాకా ఉంచాలి. చూసారు కదా. సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మన కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఖచ్చితంగా చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.